రాయల్ కదా, రాక్ స్లైడ్స్. ఎందుకే కావాలి మన అంతసేపు ఆపారు అక్కడ. ఓ మ్యాగీ, చాయ్ మ్యాగీ ఇంకంతే. ఏవే నుంచి అబ్బా ఇది అనుకుంటానన్నా. ఏది పాయింట్ జోజిలా ఇది మనం ముందు మనమేం ఆగద్దు. మనం స్టార్టింగ్ ఎక్కడ? సోన్మార్గ్ నుంచి కార్గిల్కి వెళ్తాం. కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది కదా, యాక్చువల్లీ కార్గిల్ వార్ మెమోరియల్ అంటారు. కార్గిల్ యుద్ధం పేరు ఉంది కాబట్టి దాన్ని ద్రాస్లో పెట్టారు. ద్రాస్ అంటే ఇండియాస్ మోస్ట్ కోల్డెస్ట్ విలేజ్. ఒక్కొక్కసారి -35 నుంచి 50-60 వరకు కూడా వెళ్తుంది. ఇక్కడ అంతా మామూలు మంచు ఉండదు, మీటర్లు పడుతుంది. అందు గురించి ఇక్కడ జోజిల్లా పాస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టన్నెల్ పెడుతున్నారు ఇక్కడ. ఇది 2.5 hours బట్టి జర్నీ. టన్నెల్ ఓపెన్ అయితే 15 minutes వచ్చేస్తుంది. 2028 కంట. 2028 అవుతుంది అని చెప్పి చెబుతున్నారు. నెట్లో పెట్టాడు 28 ప్రాజెక్ట్. నిన్న సోన్మార్గ్ కూడా ఎంత కట్టారు? 10 kilometers దాదాపు ఉంది. సోన్మార్గ్ అది లేకపోతే కూడా డ్యూరేషన్ చాలా పెరిగేది మరి. సాహసయాత్ర ఇది చాలా రాక్ స్లైడింగ్ ఏరియా కదా. అందుట్లో ఎటుబడిన అడుగుతానికి ఉండదు. బ్లాక్ ఐస్ అవుతుంది రోడ్డు మీద, చాలా స్కిడ్ అవుతుంది. మన 14th వరకు 4x4 వెహికల్స్ని వదిలేరు, నార్మల్ వాటిని వదలలే. మనం ఎప్పుడో ఒకసారి చూడడానికి బాగుంటుంది, కానీ ఇక్కడ జీవించే వాళ్ళకి పాపు మరి అన్నట్టు చూడు మామూలు కష్టం కాదు. ఏమీ ఉండదు తినడానికి. అదే కదా, ఆ మ్యాగీ అంట, చాయ్ అంట. ఏంది పైకి వెళ్ళాక చూడాలి నువ్వు, మామూలు మజా ఉండదు. ఓహో రాక్ స్లైడింగ్స్ కదా, నీళ్ళు పడని మంచిగా చేస్తున్నాయి. అసలు ఆ రోడ్డు చూడు అలా ఉంది, అంత మాడు. ఒక్కసారి నేను ఏంటి స్కిడ్ అవుతుంది మాట మనకి మన పని వెహికల్గా. లెజెండ్ రోడ్డు కూడా ఎలా ఉంది. సైడ్కి వెళ్ళకండి. ఈ కరుసు దగ్గర చాలా డేంజర్ కదా, బ్లాక్ ఐస్ ఉంటుంది రోడ్డు మీద. చూడాలి ఫారినరా ఎవరి స్టైల్ అండి. దానిలో ఇప్పుడు మనం ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి ఈ చలి, ఈ బురద, ఈ వాన ఎక్కుతాయి. అదే కదా, ఈ రాక్స్లో ఇట్లయితే అదే మనకి ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఎంత చిరాకు అనిపించేదో. చిరాకు పడితే పహాడీ లైఫ్ కథం. అదే కదా, ఇంత దూరం వెళ్ళాలి అంటే బ్లాక్ ఐస్ ఉంటుంది. అదే కదా, కొత్తగా ఈ ఏమైనా భయం అనేది ఎవరికైనా ఉండాలి. అసలు చేయలేదు ప్రయాణం.
కిందకేటది ఇప్పుడు హీటర్ ఉంది కాబట్టి నడుస్తుంది కింద కారులో. కిందకి రావాలంటే భయం వేస్తుంది. అయ్యో అటు చూడు అసలు. అదే మరి అసలు ఏం కనపడుతుంది. ఎంత కష్టమో తెలుసా. రోడ్ స్లైడ్స్, అది ఏమంటారు, రాక్ స్లైడ్స్ ఉంటుంది, ప్లస్ మంచు, రోడ్లు సరిగా ఉండవు. ఏం తెలవకపోవటం, తెలియకపోవటం, అది కరెక్టే. ముందే ఊహించుకున్నాం అనుకో, మంచు పడుతున్నట్టు పడుతుంది. బతుకుంటే పట్టని తినైనా బతకచ్చు. నీవేమమ్మా ఇది చూడకపోతే మస్తు వేరే చూసి సాటిస్ఫై అవుతావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బ్లాక్ ఎట్లా ఉందో చూడు రోడ్డు మీద. ఇప్పుడు రోడ్డు కూడా కనపడలేదు. రోడ్ కనపడదు, జీరో విజిబిలిటీ, జీరోలోకి వచ్చేసి ఎక్కట్లే వీళ్ళే ఎక్కువ. అందుకే మనం ప్రయాణం చేసేటప్పుడు వెహికల్ కూడా కొంచెం పెద్ద తెచ్చుకోవాలి. కెపాసిటీ దానికి. ఇలాంటప్పుడు మనకి ధైర్యం చెప్పేది బండి. నీ ధైర్యం అదే కదా. అంతే నా ధైర్యం బండి, నా ధైర్యం కార్ డ్రైవింగ్ చేసే మీరు. స్వర్గం అంటే ఇదే కదా. అదే కదా, ఇదే కదా స్వర్గం అంటే. స్వర్గానికి దారేదని నన్ను అడిగితే ఇదే అని చెబుతాను. జోజిలా పాస్ అని చెప్తాను. ఇటు వదిలినట్టున్నారు ఇప్పుడు డబుల్ వే. ఇలా రోడ్ మీదకి వచ్చి కట్ చేస్తారు మంచిని. చాలా బాగుంది, చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. గాలిలో తేలినట్టుందే, మంచులో మునిగినట్టుందే, చలిలో వణికినట్టుందే, కారులో డ్రైవింగ్ చేసి అదే కింద మంచు ఇదంతా. నా పాట ఫ్లో పోయింది. ఇక్కడ కనిపించట్లేదు. మంచు కనిపిస్తుంది. రోడ్డు లైట్ వేసారు. ఇంకా కార్గిల్కి చేరుకోలేదండి. ఇంకా డ్రాస్ కూడా రాలేదు. వీడియో చూపించడానికి నిమిషాలు ఎక్కువైపోతుంది. చూసే కొద్దీ చూడాలనిపించేటట్టుంది. లెఫ్ట్ సైడ్ మంచు కొండ చూడటం. ఇదంతా వాల్ ఎన్ని ఫీట్లు? ఐస్ వాల్. దిస్ ఈస్ కాల్డ్ ఐస్ వాల్. 20 ఫీట్లు ఉంటుందా? ఇలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే కొండ చర్యలు విరిగి పడుకోకుండా. ఐస్ వాల్. తొందర పనికి రాదు ఇక్కడ, అజాగ్రత్త అసలే పనికి రాదు. ఎక్సర్సైజ్ ఏమంటున్నాడు.